మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగప్పల గ్రామం నిదానంపాడులో ఏం చేసి ఉన్న అమ్మలుగా ఉన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ శ్రీ నిదానవారి యొక్క దేవస్థానం. ఆ దేవస్థానం ప్రధాన అర్చకుడిని. ఇక్కడ ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటిది. ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటే, పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నప్పుడు ప్రమదగణాలందరూ నాట్యం చేస్తుంటే అక్కడ నందీశ్వరుడు లేచి వికటంగా నాట్యం చేసేసరికి పార్వతీదేవి నందీశ్వరుని చూసి నవ్వుతుంది. ఆ నవ్వినప్పుడు అక్కడనే ఆ నందీశ్వరుడు యొక్క తండ్రి శిలాద్రి అనే మహర్షి ఉండి లేచి, నా కొడుకును చూసి నవ్వావు కాబట్టి నువ్వు భూలోకంలో మానవకాంతగా బట్టి నవ్వులు పాలవుదు అని చెప్పని శాపం పెడతాడు. శాపం పెట్టగానే ఆ పరమేశ్వరుడు చూసి ఏదో తెలియక పొరపాటుగా నవ్వేశాను అని చెప్పారంటే, లోకల్యాణం కోసమేలే, నువ్వు లక్ష్మీదేవి, పార్వతీదేవి, భూదేవి, సరస్వతి నలుగురు అంశాలతో జన్మిస్తావు. నీ దగ్గరకు వచ్చిన భక్తుల్ని అలాగా కాపాడుతూ వాళ్ళ కోరికలు తీరుస్తుందా చెప్పనని చెప్తాడు. చెప్పి 9వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తామని చెప్పని చెబుతాడు. చెప్పిన తర్వాత ఇది నిదానంపాడని అగ్రహారం. ఈ అగ్రహారంలో రామయ్య సుగుణమ్మ దంపతులు ఇద్దరు, వాళ్ళకి 9 మగపిల్లలు, ఆడపిల్లలు అయితే ఆడపిల్లల కోసం వాళ్ళు పూజలు చేస్తుంటారు. ఆ యొక్క సుగుణమ్మ గర్భంలో పడుతుంది. ఆడపిల్ల పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. శ్రీలక్ష్మి అని పేరు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి పెట్టిన తర్వాత వాళ్ళకి విపరీతంగా కలిసి రావడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఎవరింట్లో పోతే వాళ్ళకు కూడా కలిసి రావడం మొదలుపెట్టింది. సరే, ఈ విధంగా 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి విపరీతమైన కడుపులు నొప్పి వస్తుంది. ఈ లోపల వాళ్ళ ఇంటి ముందుకి ఒక కామధేనువు లాంటి ఆవు వచ్చి పడుకొని ఉంటే ఆ రామయ్య గారు ఆ జీతకాలం పిలిచి, అదే ఈ ఆవు ఎవరిదో ఊళ్ళో కనుక్కోరానంటే అడిగామండి, ఎవరిది కాదన్నారని చెప్పంటే, సరే ఇదేదో కొద్దిగా మహిమకల్లాగా ఉంది, ఒక పక్కన కట్టే జాగ్రత్త మేపండి అని చెప్పని చెబుతాడు. సరే, ఈ అమ్మాయి కడుపులు నొప్పి వచ్చి ఎన్ని మందులు అయినా తగ్గకపోతే ఈ లోపల ఒక యోగేశ్వరుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతూ ఉంటే ఆయన లోపల పిలిచి ఆ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకొని, స్వామి మా అమ్మాయికి కడుపులు నొప్పి పడుతుంది, ఇన్ని మందులు అయినా తగ్గట్లేదు, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అంటే, ఈ మధ్యనే మీ ఇంటి ముందుకు ఒక ఆవు వచ్చి ఉంది, మీ ఇంటికి ఆవు యొక్క గోమూత్రం పట్టుకొని తాగితే మూడు రోజులు ఉదయం సాయంత్రం తాగమని తగ్గిపోతుంది అని చెప్పని చెబుతాడు. సరే, నేను చెప్పిన అమ్మాయి రోజు ఉదయం సాయంత్రం చొప్పున 2 రోజులు తాగుతుంది. చిన్నంగా కడుపు నొప్పి తగ్గిపోయింది. తర్వాత 3వ రోజు ఈ అమ్మాయి ఆ గోమూత్రం తాగడానికి పోయేటప్పటికి అక్కడ ఈ పరమేశ్వరుడు పోచంత రూపంలో వచ్చి ఆ గోవుని కలిసి వెళ్తాడు. ఈ అమ్మాయి సాయంత్రం పూట గోమూత్రం తాగినప్పుడు ఆ గోమూత్రంలో ఇంద్రియం ఈ అమ్మాయి గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఆ గర్భంలో పోయిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. నిదానంగా గర్భం పెరగటం మొదలు పెడుతుంది. ఈ గర్భం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఊళ్ళో నిందలు, అప్పటిదాకా మా ఇంటికి వస్తే బాగుండు అన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క అమ్మాయి తప్పు చేసింది, గర్భవతి అయిందని చెప్పనని ఇంకా నిందలు మొదలైనవి. ఎందుకంటే అమ్మవారికి ఇంకా పరమేశ్వరుడి దగ్గర పోయే టైం అయిపోయింది. సరే, ఈ నిందలు బాగా మరీ ఎక్కువైపోయి వాళ్ళ అన్నల తమ్ముల ముందు కూడా ఈ యొక్క పౌరుషం మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ అన్నల తమ్ములకి తలకాయ కొట్టేసినట్టు అవుతుంది. తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు, అరే ఇదేదో దేవుడు మాయరా, లేకపోతే ఆ అమ్మాయి 9వ సంవత్సరం అమ్మాయి గర్భవతి కావడం ఏందని చెప్పనని ఆ తల్లిదండ్రులు ఖండిస్తారు. అందులో నారయ్య అని ఒక ఆయన కూడా ఒప్పుకోడు వాళ్ళ అన్నదమ్ముల్లో. సరే, ఈ ఆ రోజుల్లో అమ్మవారి మీద నిందలేయటం మొదలు పెట్టారు. సరే, అది అట్ల పెరిగి వాళ్ళ అన్నల తమ్ముల ముందు కూడా ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది కాబట్టి గర్భవతి అయిందని చెప్పనని మొహం పట్టుకొని ఆడటం మొదలు పెట్టేసరికి వీళ్ళకి నామోషిగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులతోటి, నానా ఈ అమ్మాయి మీద చాలా నిందలేస్తున్నారు, మాకు తలవంపులుగా ఉన్నాయి, ఈ అమ్మాయిని తప్పేద్దామంటారు. అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, ఇదంతా భగవంతుడు మాయ, కానీ 9 సంవత్సరాల అమ్మాయికి గర్భం కావడం ఇదేదో భగవంతుడు మాయరా, మీరు మేలకుండా అని చెప్పని సమర్థిస్తారు. సరే, ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ నిందలు బాగా ఎక్కువ అయ్యేసరికి అమ్మవారు ఇంకా కైలాసానికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది, పరమేశ్వరుడి దగ్గర పోయే టైం. సరే, ఎక్కువేసరికి వీళ్ళ ఆ రోజుల్లో ఏదన్నా పెళ్లికి పోవాలంటే బండ్లు కట్టుకొని పోయేవాళ్ళు, ఎడ్ల బండ్లు. ఈ బస్సులు రైళ్ళు ఏం లేవు. 10 రోజుల ముందు 15 రోజుల ముందు అట్లా 4 రోజులు దాదాపు పట్టాయి ఈ పోయి రావడానికి, పెళ్లిళ్ళు పోయి రావడానికి. సరే, ఆ రామయ్య గారి చుట్టాల ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళ కొడుకుల్ని పిలిచి, అబ్బాయి మేము పెళ్లికి వెళ్తున్నాము, మేము వచ్చేసినప్పటికీ ఇదంతా పత్తికట్ట, ఈ పత్తికట్ట బిగి కువ్వేయండిరా అని చెప్పి ఆ రోజుల్లో పత్తికట్టతోటే వండుకునేవాళ్ళు అన్నం. ఈ గ్యాసులు ఇవన్నీ ఉండేవి కాదు, కుక్కర్లు ఇవన్నీ. ఈ పత్తికట్ట మిరపకట్ట పెట్టి వండుకునేవాళ్ళు. అది మంటలాగేసుకొని సంవత్సరం పొడుగుతూ నీళ్లు కాబెట్టుకున్న అన్నం వండుకున్న వాటితోటి చేసుకునేవాళ్ళు.
కుప్పేయండి అని చెప్పనని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పత్తిగట్టి అంతా పీకిన తర్వాత ఈ అమ్మాయిని కూడా, అమ్మాయి నువ్వు రా, నేను మండే కింద నుంచి చేస్తుంటాను, నువ్వు పైనకి మండి దూకమ్మా అని చెప్పని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి వీళ్ళల్లో నారయ్య అనే అతను ఈ అమ్మాయిని ఏం చేయడానికి ఒప్పుకోడు. అతను ఏం చేస్తాడంటే మంచినీళ్ళు దారా అని చెప్పని అతను పంపిస్తాడు. పంపించి చుట్టూ నిప్పి పెట్టేస్తారు. నిప్పి పెట్టగానే ఈ అమ్మాయి నాకు ఏ పాపం చేసినట్టు ఆ విధంగా చేశారు కాబట్టి మీ ముగ్గురికి వంశం ఉండదు అని చెప్పారని, మీ నేత్రాలు పోతాయని చెప్పని అనేటప్పుడు వాళ్ళ కళ్ళు పోతాయి. ఈ తగలబడేటప్పుడు ఒక నాగేంద్రుడు చుట్టూ దాని చుట్టూ తిరుగుతుంటాడు ఆర్పడానికి. అయినా ఆడిపోతుంది, ఎందుకంటే అమ్మవారికి టైం అయిపోయింది అనమాట. సరే ఈ అగ్ని కాగేటప్పుడే ఈ గొర్రెలు అక్కడ మేకలు ఈ కోళ్లు మేస్తూ ఈ అమ్మాయి తప్పు చేసింది అందుకని చేశారని చెప్పని నవ్వుతాయి. ఆ నవ్వినప్పుడు నేను మిమ్మల్ని బలి తీసుకుంటానండి. అయ్యే ఇక్కడ బొల్లు కారణం బలి తీసుకుంటా అంది. నాగేంద్రుడేమో క్షేత్రపాలకుడు గాను మాకు ఇక్కడ ఉంది కానీ చెప్పారు. నాగేంద్రుడు క్షేత్రపాలకుడు, ఇక్కడ నాగేంద్రుడు క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆ నారాయణ అనే అతనికి ఒక్కడికే వంశం, మిగతా ముగ్గురికి ఉండదు. వాళ్ళు మా తప్పైందని కాళ్ళ పెడితే అమ్మవారు బంగారు విగ్రహమే భూమిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి నేత్ర దృష్టి ఇస్తుంది, మీకు వంశం ఉండదని. అమ్మవారి గర్భం నుంచి ఆవు దూడ ఒకటి వచ్చేసి ఇక్కడ మిరియాలని ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది నడిచిపోతే. ఆ మిరియాల ఊరి బయట ఆవు దూడగా ఆవుగా వెలిసింది. అక్కడ సంవత్సరం మార్చి సంవత్సరం ఆవు దేవర తిండాలని చేస్తుంటారు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఒకటే స్త్రీలు అపనందులు వేశారు కాబట్టి ఆడవాళ్ళు నా గుళ్ళోకి రాకూడదు, వాళ్ళ మొహం చూడండి, వాళ్ళు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతే నేను చేస్తాను, నా విగ్రహం పెట్టి పెట్టబాగండి, నేను అగ్ని కాగుతాయినా కాబట్టి ఎండకి ఎండుతుండాల్సిందే, వాన తడుస్తుండాల్సిందే, కప్పు మట్టికి అయిపోకమండి అని చెప్పింది. అందువల్ల అమ్మవారి పైన కప్పు ఉండదు. దాని నుంచే ఈ వచ్చిన భక్తులు కూడా ఇదివరకు ఎండలో నిలబడేవాళ్ళు. వాన దర్శనం ఇప్పుడేసరి ఇది చుట్టుపక్కల ఈ మండపం అంతకుముందు ఉండేది కాదు. వచ్చిన భక్తులందరికీ వాళ్ళ కోరికలు తీరుస్తుంటాయని చెప్పినది. కాబట్టి ఎంతో మందికి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ధనం కావాల్సిన వాళ్ళు వచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటారు. పార్వతీదేవి స్వరూపం కాబట్టి, శక్తి స్వరూపుడు కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. అమ్మవారు సరస్వతి స్వరూపం కాబట్టి ఇక్కడ విద్యాభ్యాసం కూడా చేసుకుంటారు పిల్లలకి. అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి విత్తనాలు చల్లుకునే ముందు వాళ్ళు రైతులు ఇక్కడికి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించుకొని వెళ్తారు. ఎవరన్నా పాస్పోర్ట్ కావాలన్నా కానీ, వీసా కావాలన్నా కానీ, పాస్పోర్ట్ కోసం దండం పెట్టుకొని పోతే ఒక వారం 10 రోజులు పాస్పోర్ట్ వస్తుంది. తర్వాత వచ్చి మళ్ళీ వీసా కానీ పూజ చేయించుకొని వెళ్తారు, వీసా కూడా వస్తుంటుంది. అంత మహత్యం కలిగినటువంటి అమ్మవారు.